పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి మహిమ కలుగునుగాక. గత జీవితం బాగలేకపోయి ఉండొచ్చు, గత జీవితము చెడిపోయి ఉండొచ్చు, గత జీవితము దేవునికి అంగీకారంగా లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఇప్పుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే మహిమపరచబోతున్నాడు. ప్రతి పాత పరిస్థితిని దేవుడు నూతనపరచబోతున్నాడు. నూతనమైన ఆలోచన, నూతనమైన జీవితము, నూతనమైన నడిపింపు, నూతనమైన తలంపులు, నూతనమైనటువంటి క్రొత్త పేరుతో ఇప్పటి వరకు బాగలేని నీ స్థితినంతా కొట్టివేసి దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోచున్నాడు. విశ్వాసముంచుము, నమ్మికయుంచుము. నీ దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.